తెలుగు రాష్ట్రాలలో సకాలంలో విత్తిన వరి పైరు ప్రస్తుతం చిరుపొట్ట దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉండగా వర్షాలు కొంత ఆలస్యమైన అనకాపల్లి జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారం వరకు నాట్లు వేశారు రైతులు. గత 10-15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, పగటి వేళల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరిలో పలు రకాల చీడపీడల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా సుడిదోమ, ఆకుచుట్టు పురుగు, అగ్గి తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయని గుర్తించారు క్షేత్ర పరిశీలన చేసిన అనకాపల్లి జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. చీడపీడల నివారణతో పాటు పోషక యాజమాన్యంపై శ్రద్ధ పెట్టాలంటూ వివరిస్తున్నారు ఇక్కడి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజ్ కుమార్. మన అనకాపల్లి జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఖరీఫ్లో ప్రధానమైన పంట అయినటువంటి వరి విషయంలో ఈ సంవత్సరం మనకి రెయిన్స్ కొంత డిలే అవటం వల్ల ట్రాన్స్ప్లాంటింగ్స్ కూడా కొంత డిలే అవటం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే సెప్టెంబర్ మొదటి వారంలో కూడా కొన్ని చోట్ల ఇంకా ట్రాన్స్ప్లాంటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మేము పొలాల్లో గమనించినట్లయితే పొటాష్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రధానమైన లక్షణం ఏంటంటే క్రింద ఆకులంతా కూడా మనకి పసుపు బారిపోవడం జరుగుతుంది. తర్వాత మొక్కలన్నీ కూడా గిడసబారిపోయినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు పంట అంతా కూడా మనకి దుబ్బు పెట్టే దశలో ఉంది. కాబట్టి వీలైతే ఇప్పుడు పైపాటుగా మనం దాదాపుగా ఒక 20 నుంచి 25 కేజీలు ఎకరానికి వేసుకున్నట్లయితే ఈ లోపాన్ని మనం సవరించుకోవచ్చు. పొటాషిని వేయలేని పరిస్థితుల్లో అయితే మనకి 13045 మల్టీకే అని కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. లేదా 1919 అనేది 1 కేజీ 1 ఎకరానికి మనం పైపాటుగా వారం వ్యవధిలో 2 సార్లు మనం దీన్ని పిచికారీ చేసినట్టయితే కొంతవరకు ఈ లోపాన్ని మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పొటాషిని రెండో దఫాగా మనం మళ్ళీ పొట్ట దశలో అంటే వెన్నులు వచ్చే దశలో కూడా మళ్ళీ ఒక 15 నుంచి 20 కేజీలు మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత మనం 15-20 రోజుల నుంచి కానీ చూస్తున్నట్టయితే వర్షపాతం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకి పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరగటం వల్ల ఒక రకమైనటువంటి ఉక్కపోత వాతావరణం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మనకి సుడిదోమ కూడా మనకు కొన్ని చోట్ల మనం గమనించడం జరుగుతూ ఉంది. జనరల్గా మనకి ఈ సుడిదోమ అనేది ఏంటంటే అక్టోబర్ 2nd వీక్ నుంచి నవంబర్లో మనకి ఎక్కువగా ఈ సుడిదోమ లక్షణాలు అనేవి గమనిస్తూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం మనకి పెక్యులర్గా మనకి సెప్టెంబర్ మాసం నుంచే ఈ సుడిదోమ లక్షణాలు అనేవి మనం గమనించడం జరుగుతుంది. అయితే రైతు సోదరులు ఈ మాసంలో మనకి తక్కువగానే మనకి ఉధృతి ఉంటుంది. కాబట్టి మనం హై లెవెల్ కెమికల్స్ కాకుండా మనకి ముందుగా ఎసిఫేట్ లేదంటే మనకి బిఫ్రోఫ్యూజిన్ అనే మందులు మనం కానీ వాడినట్టయితే సుడిదోమ ఉధృతిని మనం ఎర్లీ స్టేజ్లో తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రైతు సోదరులు వీలైనంత వరకు సుడిదోమ గమనించిన వెంటనే నీటిని పొలంలో ఉన్నటువంటి నీటిని తీసి 2-3 రోజులు ఆరగట్టిన తర్వాత మళ్ళీ నీటిని పెట్టుకున్నట్టయితే దీని ఉధృతిని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాలిబాట్లు చాలా వరకు కూడా 90% కూడా చేస్తున్నారు. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం పైమెట్రోజన్కి కానీ లేదా డైనోటోఫిరాన్కి కానీ వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం చూసినట్టయితే ఆకు చుట్టు పురుగు అనేది లీఫ్ ఫాల్టర్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది తక్కువ పరిమితిలోనే మనకి ఉంది. ఎక్కడైతే మనకి గట్ల చుట్టూ కానీ లేదా నీడ ఉన్న ప్రదేశాల్లో ఈ ఆకు చుట్టు పురుగు అనేది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం మనం కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. లేదంటే ఎసిఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ వర్షపాతానికి తర్వాత ఏంటంటే ఉదయం పూట మనకి మంచు కూడా కురవటం వల్ల కొంత అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా సోకేటువంటి తెగుల్లో ముఖ్యమైనది ఈ పాచి తెగులు అంటూ ఉంటారు. అదేవిధంగా దాన్ని పొడ తెగులు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. మొదలు అంటే మనకి ఎక్కడైతే పిలకలు పెట్టే స్టేజ్ అంటే నీటికి సమాంతరంగా ఉంటుందో అక్కడ నుంచి తెగులు అనేది మనకి స్టార్ట్ అవుతుంది. పాము పొడ లాంటి మచ్చలు ఆకుపచ్చ రంగు మచ్చలు ముందుగా స్టార్ట్ అయ్యి అవన్నీ కూడా పైకి గోధుమ రంగు మచ్చలకు మారిపోయి ఆకులన్నీ కూడా ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పొడ తెగులు మనం గమనించిన వెంటనే హెక్సాకొనజోల్ మనం 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ లేదంటే వాలిడామైసిన్ అనేది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ మనం కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ సివియర్ అంటే తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మనం ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ తెగులు కానీ పురుగులు కానీ ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో మనం ఎలాంటి ఎరువులు అంటే యూరియా లాంటి ఎరువులు మనం నత్రజని సంబంధించినటువంటి ఎరువులు మనం వేయకుండా ఉంటే ఆ తెగులు కానీ పురుగు ఉధృతిని కానీ మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ సమయంలో మనకి అగ్గి తెగులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి అంతా కూడా టిల్లరింగ్ స్టేజ్లో అంటే ఉంది కాబట్టి ఇప్పుడు ఆకుల మీద రావడానికి అవకాశం ఉంది. ఆకులపైన గోధుమ రంగు మచ్చలు వచ్చి ఆకులన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ మనం ఎప్పుడైతే మనం గమనిస్తామో ఇది సాధారణంగా
చల్లటి వాతావరణం, అదేవిధంగా రైతులు ఎక్కడైతే మనకి బీపీటీ 5204 రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారో అలాంటి పరిస్థితుల్లో, అదేవిధంగా మనకి స్వర్ణ రకాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనకి అగ్గి తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి తెగులు కానీ గమనించిన వెంటనే మీరు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు 1 లీటర్ నీటి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళు మనం ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మా కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడికి సంప్రదించవచ్చు. అదేవిధంగా మన ఆర్ఐఆర్ఎస్ అనకాపల్లిలో కూడా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా సంప్రదించి సరైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపడతారని తెలుపుతున్నాను.